ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ మందసములు మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:4. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేయుటకు ఆరంభించిన దినము మొదలుకొని కనానులో ప్రవేశించు దినము వరకు ఆకాశము నుండి మన్నా అను ఆహారం ఇయ్యబడెను. ఈ మన్నా చూచుటకు మంచు కణముల వలెను, రుచికి తేనె కలిపిన ఆ పూపం వలెను నుండెను. సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకొనవలెను. వారు కూర్చుకునిన తర్వాత హెచ్చుగా కూర్చుకునిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునిన వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకుని ఉండిరి. నిర్గమకాండ 16:18. ఇశ్రాయేలీయులను మన్నాతో తృప్తిపరిచినట్లు దేవుడు ప్రతి మనుషుని ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచునని మన్నగల బంగారు పాత్ర సూచించుచున్నది. ఆ తృప్తిపరచు జీవాహారము యేసు ప్రభువే. యోహాను సువార్త 6:47-50. చిగురించిన అహరోను చేతికర్ర పునరుద్ధానమునకు గుర్తు. పునరుద్ధానపు శక్తి వలననే ఎండిన కర్ర జీవము గలిది అయి పుష్పించెను. ఆ పునరుద్ధానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితం కూడా ఆత్మీయముగా ఫలభరితం కాగలదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.